కాబట్టి ఇక్కడ నేను ఉన్నాను, నేను దేహంగా ఉన్నాను, నేను ఎలా ఉన్నావు ఉనికితావు, దేహం ఎలా ఉందో ఉనికితావు. చూడు, దేహం ఉన్నది, దేహం అనుభవం చిత్తు, దేహం ఉంది సత్తు, దేహంతో ఆనందవసంగా ఆనందం, సత్తు చిత్తు ఆనంద లక్షణాలు దేహానికి ఉన్నాయి, అణువులకు ఉన్నాయి, కన్ను ముక్కు కాచేతులు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. అణువుకి దగ్గరికి అండపిండ బ్రహ్మాల దగ్గరికి సృష్టించి ఉనికి లేకుండా సత్వ పదార్థంగా, చైతన్యం చిత్తు లేకుండా, ఆనందం లేకుండా, పరిపూర్ణ మౌనం లేకుండా ఉన్నాయా లేవు. కాబట్టి ప్రపంచం మొత్తం, జగత్తు మొత్తం సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణము లక్షణాలతో సహజంగా స్వయంతో ఉంది. అని మాత్రమే నీకు నీవే స్వయం బోధ సూచనల అవగాహనతో ఈ లిపిం చైతన్య సరళంగా సూటిగా స్వచ్ఛంగా తిన్నగా ఉన్నది ఉన్నట్లుగానే అనుభవం ఉందని ఉన్నట్లుగానే అందరి అనుభవం అదే కదా, దానిలో అనేకాలు ఉండవు కదా. ఆ అనుభవంగానే ఎవరికి వారే సూచించుకుని, అంటే స్వామి చెప్పిన ప్రకారం సూచనతో గుర్తించే ఊరకుండు. ఇదే నువ్వు ఇతరులకు చెప్పు. అదే వర్క్ చేసేవాడు పని నేర్చుకుంటే ఆ విధానం చేస్తాడు. యోగాభ్యాసం చేసినాడు ఏం చేస్తాడు? యోగ శాసనం, ప్రాణాయామం, మనసును కంట్రోల్, చిత్త విభ్రాంతి లేకుండా తప్పించుకుంటాడు. అంటే ఏ సిద్ధాంతాలు వాటి పద్ధతులు అనుష్ఠానాలే రూల్స్ రెగ్యులేషన్స్ అర్హత కావాలి, అందరికీ చెప్పరు. వెన్నెముకలు ఎన్నాడికి యోగం చెప్తారా? చెప్పలేరు కదా. యాక్సిడెంట్ అయిపోయి మొత్తం ఎన్నడూ బీజింగ్ చెప్తారా? కాదు. మీకు వెన్నెముక నిటారుగా ఉండమని ఉంటారా? కానీ వెన్నెముక నిటారుగా ఉన్నా లేకపోయినా ఎలా ఉన్న కళలు నిద్ర మేలుకోవటం సహజమే, ఆకలి తప్పిలు సహజమే, దేహానుభవం సహజమే, తాను పుట్టాను అని అనుకోవటం సహజమే, చచ్చిపోవటం సహజమే అన్నీ అనుకుంటున్నారు. ఆ అనుకునేవాడు సాక్షాత్ స్వతసిద్ధంగా ఉన్న ఆత్మగా, స్వతసిద్ధంగా ఉన్న సత్యాంత పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నాడు. కదా కదా అని స్వతసిద్ధంగా ఉన్న పరిపూర్ణ మౌన సత్యాంత స్వరూపంలో ఆత్మను సహజ స్థితిని అందరికీ సహజంగా ఉన్న లక్షణాలతో స్వయంగా గుర్తించి గమనించి ఊరుకుండటమే చాలును. ఇంకొక సిద్ధాంతం పోల్చాలి, పోల్చకూడదు ప్రశ్నించవచ్చు. కానీ వారి స్వతంత్రం కాదనొద్దు, వారు చెప్పిన ప్రకారం చేసుకోవచ్చు. అది ఆచరిస్తూనే ఎరుకతోనే గుర్తించాలి. ఎందుకు? ఎరుక లేకుండా ఏ సిద్ధాంతం కానీ, అద్వైతం కానీ, ద్వైతం కానీ, విశిష్టాద్వైతం కానీ, రాజకీయం కానీ, భక్తికరణ జ్ఞానాలు కానీ, అస్తిత్వం కానీ, నాస్తిత్వం కానీ, మానవతావాదం కానీ, ఏదైనా ఏదైనా ఉన్నది ఇంపాసిబుల్. అదే ఎరుకుని గుర్తించడానికి శ్రమ ఎందుకు? ఎరుకుని గుర్తించే ప్రాక్టీస్ అక్కర్లేదుగా, ఏ శాస్త్రాలు అక్కర్లేదు కదా. మనసు గుర్తించు, మనసు ఎప్పుడు ఉంది. మనసు గుర్తించు, దేవుడితో దేహాన్ని గుర్తించు, అణువుతో అణువుని గుర్తించు, గమనించే గమనించాలని గుర్తించు, ఎరుకుని గుర్తించు. ఆనంద స్వరూపంగా ఉన్న నీవు ఆనందాన్ని అవగాహన గుర్తించి గమనించే వరకు ఉండు. ఇది మాత్రమే విజ్ఞప్తి చేస్తాడు, ఇది మాత్రమే బోధించదలిచాడు. ఈ